అందరికీ జై హింద్. ఇండియా ఫ్రాన్స్ రిలేషన్స్ ఒక గ్రేట్ స్టెప్ ఈరోజు మనం తీసుకున్నాము. ఫ్రాన్స్ ఇండియాకి సాఫ్రాన్ ఇంజిన్ అమ్మడానికి రెడీ అయిపోయింది. సాఫ్రాన్ ఇంజిన్ అనేది ఒక 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్లో పెడతాము. మనందరికీ తెలుసు, మనం తేజస్ మార్క్ 1కి అమెరికా నుంచి F404 ఇంజిన్ తీసుకున్నాము. అండ్ అదేవిధంగా తేజస్ మార్క్ 2 కోసము అమెరికా నుంచి F414 ఇంజిన్ తీసుకున్నాము. ఎప్పుడైనా సరే ఇంజిన్ ఇస్ ది హార్ట్ ఆఫ్ ది ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్. ఆ ఇంజిన్ కి చూసే మొత్తం ఎయిర్ ఫ్రేమ్ ఆఫ్ ది బాడీస్ డిజైన్ అమెరికా మనకి ఇస్తాను అని చెప్పిన తర్వాత చాలా విధాలుగా తేజస్ విషయంలో మోసం చేసింది. కానీ ఫ్రాన్స్ ఇప్పుడు నేను ఇంజిన్ ఇవ్వడమే కాదు 100% టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్తుంది. 100% టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అలాంగ్ విత్ ది హాట్ సెక్షన్ అండ్ 100 ఇంజిన్స్ ఇచ్చేస్తాను అని చెప్పింది. 100 ఇంజిన్స్ అంటే 100 ఎయిర్ క్రాఫ్ట్స్. 100 ఎయిర్ క్రాఫ్ట్స్ ఒక ఎయిర్ ఫోర్స్కి ఎంత బలం ఇస్తాయో మీకు అవగాహన ఉండకపోవచ్చు. కానీ యాజ్ ఎ సోల్జర్ ఐ అండర్స్టాండ్ 100 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ క్యాన్ చేంజ్ ది షేప్ ఆఫ్ ది బ్యాటిల్ ఫీల్డ్. అండ్ ఫ్రాన్స్ ముందుకొచ్చి ఇండియాకి ఇలా కంప్లీట్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఇస్తాను అనడము చాలా గ్రేట్ న్యూస్. ఇన్ఫ్యాక్ట్ 2018లో రష్యా నుంచి మనం S-400 కొనుక్కోవాలి అన్న నిర్ణయం తీసుకున్న తర్వాత ఇది అతిపెద్ద న్యూస్ అన్నది నా ఉద్దేశం. మనము ఆమ్కా 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ ని మనం డిజైన్ చేస్తున్నాము. మన ఇండియా దగ్గర ప్రతి ఒక్క టెక్నాలజీ ఉంది ఒక ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ని తయారు చేసుకునే విషయంలో. కానీ ఒక్క టెక్నాలజీ ఇండియా దగ్గర లేదు, అదే ఇంజన్ టెక్నాలజీ. అండ్ ఇప్పుడు ఫ్రాన్స్ ద్వారా సాఫ్రాన్ ఇంజన్ మాత్రం ఇండియాకి దొరికితే మనం దీన్ని తేజస్ మార్క్ 2లో కూడా పెట్టుకోవచ్చు, మన ఆమ్కా 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్లో కూడా పెట్టుకోవచ్చు. ఇది గనక జరిగితే ఖచ్చితంగా చైనాకి పాకిస్తాన్కి నిద్ర లేకుండా పోతుంది. అండ్ దిస్ విల్ బి అ బిగ్ స్ట్రెంగ్త్ టు ద ఇండియన్ డిఫెన్స్ సర్వీసెస్. సో మన భారతదేశం తీసుకున్న ఈ నిర్ణయం మీద, ఫ్రాన్స్ చేసిన ఈ డీల్ మీద మీ అభిప్రాయం ఖచ్చితంగా కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.